హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు మనం గౌతమి నేత్రాలయం, కోరుకొండ రోడ్, ఆర్‌వి నగర్, రాజమండ్రిలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి ఈ మంత్ గ్లకోమా అవేర్‌నెస్ మంత్. దీనికి సంబంధించి డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు మా ప్రేక్షకులకి సంపూర్ణ వివరణ ఇవ్వడం కోసం డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ ఫస్ట్ మా వీఎస్‌బీ ప్రేక్షకులకి మీకోసం తెలియజేయండి సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అండి. నేను గౌతమి హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈ జనవరి మంత్‌ని గ్లకోమా అవేర్‌నెస్ మంత్ అంటారండి. సో, ఏంటంటే గ్లకోమా అనే జబ్బు చాలా మందిలో తెలియకోకుండా అలా ఉండిపోతుంది. దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేసి చూపించుకోకుండా అది చూపు పోగొట్టుకునేదాకా వెళ్ళవలసొస్తుందనమాట. అయితే దీన్ని మనం ముందల అవగాహన తెలుసుకొని, ఈ జబ్బు గురించి అవగాహన తెలుసుకొని, ముందలే ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే, వారి చూపు కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అసలు ఈ గ్లకోమా అంటే ఏంటి సార్? గ్లకోమా అంటే ఏంటంటే అండి, మెయిన్‌గా కంటిలో కంటి నుంచి బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళే నరం ఉంటదనమాట. దాన్ని ఇంగ్లీష్‌లో అయితే ఆప్టిక్ నర్వ్ అంటారు. సో, ఈ గ్లకోమా వలన ఆ నరం డ్యామేజ్ జరుగుతుంది. ఆ నరం డ్యామేజ్ జరిగి వాళ్ళు చూసే ఏరియా తగ్గిపోతా ఉంటదనమాట. నిదానంగా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. సో, వాళ్ళు తెలుసుకునేటప్పటికి చూపు తగ్గిపోయిందని తెలుసుకునేటప్పటికి చాలా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, దాని వలన మళ్ళీ వాళ్ళ చూపుని రికవరీ చేయలేకపోవడం అనేది, వాళ్ళలాగా పర్మనెంట్‌గా బ్లైండ్‌గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్. అసల ఈ గ్లకోమా అనేది ఎందువల్ల వస్తుంది సార్? సో, ఈ గ్లకోమాకి ప్రధానమైన కారణం కంటి లోపల ఒత్తిడి పెరగడం అండి. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటదో, అలానే కంటిలో కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అని ఉంటదనమాట. దాన్ని కంట్లో ఒత్తిడి అంటాం మనం. సో, ఈ ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీనికి మెయిన్‌గా కారణం ఏంటంటే, కంటిలో నుంచి నీరు బయటకి తీసుకెళ్ళే గొట్టాలు చాలా సన్నగా అయిపోవటం. సో, ఇలా అయిపోవటం వలన నీరు కంటిలో నుంచి బయటికి వెళ్ళలేక నిలిచిపోయి కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి కంటి నరం మీద పడటం వలన నరం నిదానంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, అలాగ చాలా మందిలో కంటిలో ఒత్తిడి పెరిగి నరం డ్యామేజ్ అవుతా ఉంది. కానీ కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల గానీ, వేరే ఇతర కారణాల వల్ల గానీ, కంటిలో ఒత్తిడి పెరక్కోకుండా కూడా ఈ నరం డ్యామేజ్ జరగొచ్చు. సార్ ఈ గ్లకోమా అనేది ఎవరెవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? సో, ఈ గ్లకోమా అనేది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేదా ఇదివరకు శుక్లం ఆపరేషన్‌లు గానీ, వేరే కంటి ఆపరేషన్‌లు ఏమన్నా జరిగి ఉన్న వాళ్ళకి కానీ, లేదా కంటికి దెబ్బ తగిలున్న వాళ్ళకి కానీ, లేదా స్టెరాయిడ్స్ యూజ్ చేసి ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఆహ్, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా గ్లకోమా ఉన్నా గానీ, ఇటువంటి వాళ్ళు కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలనమాట. ఇటువంటి వాళ్ళకి ఈ గ్లకోమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది సార్? సో, ఈ గ్లకోమా అనే వ్యాధి చాలా వరకు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటుందండి. అంటే కన్ను ఎర్రబడటం గానీ, నీరు కారటం గానీ, గరగరలాడటం గానీ, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా మందిలో ఉంటుంది. దీనికి మెయిన్‌గా లక్షణం గురించి చెప్పాలంటే కొంతమంది చూపు తగ్గిపోవటం అంటే మనం చూసే ఏరియా తగ్గిపోవటం అనేది కొంతమందికి తెలుస్తుంది. కొంతమందికి తెలీదు. అందుకనే చాలా వరకు దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటా ఉంటారు. అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా చూపు పోగొయ్యే అవకాశం ఉంటదనమాట ఈ జబ్బులో. సో, దీన్ని డాక్టర్ల ఎగ్జామినేషన్స్ ద్వారానే తెలుసుకోగలుగుతాం చాలా వరకు. ఇప్పుడు గ్లకోమా స్క్రీనింగ్ అనేది వింటూ ఉంటాం. అదసలు ఏంటండి గ్లకోమా స్క్రీనింగ్ అంటే? సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అండి, ఈ గ్లకోమాకి లక్షణాలు ఎటువంటివి లేకపోవడం వలన చాలామంది దీన్ని ఐడెంటిఫై చేయలేక చివరి దశ దాకా వెళ్ళిపోతా ఉంటారనమాట. సో, ఈ గ్లకోమా గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలందరికీ తెలియచేసి, వారిలో ఈ గ్లకోమా గురించి ఒక అవగాహన తీసుకొచ్చి, దాని ద్వారా వాళ్ళు డాక్టర్ ద్వారా ఎగ్జామిన్ చేపించుకుంటాం. పరీక్షలు చేపించుకొని ఎవరెవరికైతే ఈ గ్లకోమా ఉందో, దాన్ని మనం ముందలే ఐడెంటిఫై చేయగలిగితే, ఈ గ్లకోమా ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వకోకుండా వాళ్ళ చూపు కంప్లీట్‌గా పోకుండా కాపాడుకుంటానికి అవకాశం ఉంటుందనమాట. ఈ గ్లకోమా అవేర్‌నెస్ అనేది మెయిన్‌గా ఆహ్, ఈ గ్లకోమా రిస్క్ గ్రూప్‌లో ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకొని, వాళ్ళు ఒక ఆఫ్థల్మాలజిస్ట్ ద్వారా చెక్ చేపించుకుంటే, వాళ్ళకి గ్లకోమా ఉందా లేదా అనేది తెలుస్తది.
ఒకవేళ గ్లకోమా ఉన్నట్లయితే వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటం ద్వారా వాళ్ళ చూపు కంప్లీట్‌గా పోకుండా కాపాడటం జరుగుతుంది. ఓకే సార్. ఈ గ్లకోమా స్క్రీనింగ్ అనేది ఎవరెవరికి అవసరం అవుతుందంటారు? ఈ గ్లకోమా స్క్రీనింగు మెయిన్‌గా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేదా ఇదివరకు కంటి ఆపరేషన్‌లేమన్నా అయ్యున్నా కానీ, లేదా కంటికి దెబ్బ తగలటం ఏమన్నా ఉన్నా గానీ, లేదా కొంతమంది స్టెరాయిడ్స్ అనే మందులు వాడతా ఉంటారు. వాళ్ళు కానీ, లేదా కొంతమందిలో జన్యుపరంగా ఈ గ్లకోమా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్‌కి కానీ, ఫాదర్‌కి కానీ గ్లకోమా ఉంటుంది. వీళ్ళంతా ద ఒక కంటి డాక్టర్ గారి చేత చెకప్ చేయించుకొని, వారికి కూడా గ్లకోమా ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్. ఈ గ్లకోమాని ఏ విధంగా గుర్తించొచ్చు సార్? ఈ గ్లకోమాని ఈ గ్లకోమాకి ఎటువంటి లక్షణాలు లేకపోవడం వలన చాలామంది వాళ్ళంతట వాళ్ళు దీన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక డాక్టర్ అబ్జర్వేషన్‌లో కొన్ని టెస్ట్స్, కొన్ని పరీక్షలు చేయటం ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు చూసే ఏరియా ఎలా ఉంది? కంటి లోపల నరం ఎలా డ్యామేజ్ అవుతుంది? అని తెలుసుకుంటానికి రకరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పెరిమెట్రీ అని, టోనోమెట్రీ అని ఇలాంటి టెస్టుల ద్వారా మనం తెలుసుకొని గ్లకోమా ఉందా? లేదా? అనేది నిర్ధారణ చేయొచ్చన్నమాట. మన గౌతమి నేత్రాలయంలో ఈ గ్లకోమాకి ఏ విధమైన వైద్యం అందుబాటులో ఉంది సార్? గ్లకోమా అనే జబ్బుని ట్రీట్ చేయడానికి మెయిన్‌గా 3 రకాల ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అది ఒకటి మందుల ద్వారా తగ్గించవచ్చు, లేదా లేజర్ ద్వారా తగ్గించవచ్చు, లేదా ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ డిపెండింగ్ ఆన్ గ్లకోమా స్టేజ్‌ని బట్టి ఏ స్టేజ్‌లో గ్లకోమా ఉంది అనే దాన్ని బట్టి మనం చేసే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. దీంతో పాటు మన గౌతమి హాస్పిటల్‌లో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్ లైక్ మైక్రోపల్స్ ట్రాన్స్‌క్లేరల్ సైక్లోథెరపీ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే సార్. ఇది ఏమన్నా ఖర్చుతో కూడిన పనా? లేకపోతే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందంటారా? మన హాస్పిటల్‌లో అన్నీ సామాన్యులకు అందుబాటులోగా ఉండేటట్టుగానే ఉంటాయండి ప్రైజెస్ అన్నీ. కాబట్టి ఎవరైనా సరే చెకప్ చేయించుకోవచ్చు. దాని ద్వారా కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో తీసుకొని వారి చూపు కంప్లీట్‌గా పోకుండా ఆపుకోవచ్చనమాట. ఈ గ్లకోమా వ్యాధిపై ఉన్న అపోహలేంటి సార్? ఆహ్, మెయిన్‌గా గ్లకోమా వ్యాధి మీద ఉన్న అపోహల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇది ఏదో లక్షణాల ద్వారా అంటే నొప్పి ఉండటమో, కన్ను ఎరుపు ఉండటమో అలాగ మాత్రమే వస్తుంది. అలాగ లేకపోతే జబ్బు లేదు అని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ గ్లకోమా అలాంటిది కాదు. ఎటువంటి నొప్పి గాని, కన్ను ఎరుపుగా ఉండటం గాని లేకుండా కూడా ఈ గ్లకోమా వ్యాధి చాలా మందిలో ఉండొచ్చు. ఇంకొకటి చాలామంది ఇంకొక అపోహ ఏంటంటే చాలామంది కొద్ది రోజులు మందులు వాడుకొని వారం రోజులో, 10 రోజుల్లో మందులు వాడుకుంటే ఈ గ్లకోమా కంప్లీట్‌గా తగ్గిపోతుంది అని అనుకుంటా ఉంటారు. కానీ అలా కాదు. ఒకసారి గ్లకోమా ఉంది అని వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళు చానా వరకు కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వరకు మందులు వాడుకోవాల్సి ఉంటది ఈ గ్లకోమా వలన. ఈ గ్లకోమా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? ఈ గ్లకోమా వ్యాధి ఉన్నవాళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గర ఏదైతే ప్రిస్క్రిప్షన్ తీసుకున్నారో మందులు, అవి కంపల్సరీగా వాడుకోవాలి. జాగ్రత్తగా వాడుకుంటం అనేది వాళ్ళ చూపు నిలబడటానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డాక్టర్ విజిట్‌కి రమ్మంటారో, అప్పుడు డాక్టర్ విజిట్‌కెళ్ళి చెక్ చేపించుకుంటాము, చూపించుకొని దానికి తగ్గట్టుగా మందులు తీసుకొని వాడుకోవాలి. ఇది డాక్టర్‌కి రెగ్యులర్‌గా చూపించుకుంటాము. వాళ్ళకి రాసిన మందులు రెగ్యులర్‌గా వాడుకుంటము చాలా అవసరం. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా గాని కంటి చూపు కంప్లీట్‌గా పోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్. మీరు ఈ గౌతమి నేత్రాలయం తరపున గ్లకో గ్లకోమా అవేర్‌నెస్ మంత్ సంబంధించి చాలా విరిగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ గ్లకోమా అవేర్‌నెస్ మంత్ యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి? మెయిన్‌గా వీటన్నిటికి ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే, ప్రజల్లో ఈ గ్లకోమా అనే వ్యాధి గురించి ఒక అవగాహన తీసుకొచ్చి, ఎవరైతే రిస్క్ గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేపిచ్చుకొని, ఏవన్నా గ్లకోమా ఉంది అని తెలుసుకుంటే, దాని ద్వారా మందులు వాడుకొని, వాళ్ళ చూపు ప్రిజర్వ్ చేసుకుంటానికి అవకాశం ఉంటది అనే మెయిన్ ఉద్దేశ్యంతో జాన్వరి మంత్‌ని గ్లకోమా అవేర్‌నెస్ మంత్‌గా నిర్ధారించారనమాట. సో, దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే, మనం న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కొత్త కొత్త మనం ఆహ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఇది చేయాలి, ఈ సంవత్సరం ఇలా చేయాలి అనుకుంటా ఉంటాం. అలానే ఈ సంవత్సరంలో ఈ జనవరి సందర్భంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏందంటే, ఎవరైతే రిస్క్ గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటాం.
అది చాలా అవసరం. అందుకని జాన్వరి మంత్ ఫస్ట్ మంత్ కాబట్టి, ఆ ఫస్ట్ మంత్‌లోనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి, ఆ జాన్వరి మంత్‌ని గ్లకోమా అవేర్‌నెస్ మంత్‌గా ప్రకటించడం జరిగింది. ఓకే సార్. ఈ కంటి వ్యాధులు గ్లకోమా కావచ్చు, మరేదైనా కావచ్చు. వీటికి ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కొన్ని ఆహ్, కంటికి సంబంధించిన కొన్ని జబ్బులు మనం తీసుకునే ఆహారం ద్వారా గానీ, వాటి ద్వారా కంట్రోల్ అవుతాయి. సో, కొన్నిటిని మనం తీసుకునే ఆహారం ద్వారా కంట్రోల్ చేయలేం. జనరల్‌గా ఆకుకూరలు గానీ, పాలు, గుడ్లు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవేవైనా సరే కంటికి సంబంధించిన విటమిన్స్, న్యూట్రిషన్స్ ప్రొవైడ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఓకే సార్. అంటే ఒక మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులకి ఇదవ్వచ్చంటారు. ఇప్పుడు ఒక చోట ఐ టెస్ట్‌కెళ్ళాలంటే ఏ విధంగా ఒక మంచి హాస్పిటల్ ఎందుకంటే మీ హాస్పిటల్‌ని ఎప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఖాళీ ఉండదు. చాలామంది పేషెంట్స్‌కి చాలా సర్వీస్ చేస్తున్నారు. అసలు ఒక మంచి హాస్పిటల్‌ని ఎలా డిసైడ్ చేసుకోవాలి? అయితే మీకు కావాల్సిన సేవలు ఏ ఏ హాస్పిటల్‌లో అవైలబిలిటీగా ఉన్నాయి? ఎక్కడెక్కడ దొరుకుతాయి? అనేది తెలుసుకొని, లేదంటే ఒక హాస్పిటల్‌కి ఫోను చేసి వాళ్ళ దగ్గర కావాల్సిన సేవలన్నీ ఉన్నాయా? లేదా? తెలుసుకొని ఆ హాస్పిటల్‌లో కన్సల్ట్ చేయటం అనేది బెటర్ అండి. సో, దాని ద్వారా మీరు హాస్పిటల్‌కి ఎందుకైతే వెళ్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లకోమా పరీక్షల కోసం వెళ్తున్నట్టయితే ఆ హాస్పిటల్‌లో గ్లకోమాకి సంబంధించిన సేవలన్నీ అవైలబిలిటీలో ఉన్నాయో లేదో తెలుసుకొని మీరు వెళ్ళటం ద్వారా మీకు కావాల్సిన ఆహ్, పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఓకే సార్. మన ఈ గౌతమి నేత్రాలయంలో అసలు కంటికి సంబంధించిన ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి? సో, ఈ గౌతమి నేత్రాలయంలో కంటికి సంబంధించి అన్ని రకాల వైద్యము అందుబాటులో ఉంటుందండి. మెయిన్‌గా శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్‌లు, గ్లకోమాకి సంబంధించి ట్రీట్మెంట్‌లు, అలానే ఇంకా రెటీనాకి సంబంధించిన ట్రీట్మెంట్‌లు, డయాబెటిక్ రెటినోపతి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఇటువంటి రెటినల్ డిటాచ్‌మెంటు ఇటువంటి వాటికన్నిటికి వైద్యం అవైలబిలిటీలో ఉంటుంది. అలానే న్యూరో ఆఫ్థాల్మాలజీ అంటారు. అంటే కంట్లో ఉన్న నరానికి వచ్చే సమస్యల గురించి, మెయిన్‌గా చిన్న పిల్లల కళ్ళకొచ్చే సమస్యల గురించి, వీటన్నిటి గురించి అన్ని రకాల వ్యాధులకి ఈ హాస్పిటల్‌లో దానికి సంబంధించిన డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారండి. వచ్చి దాని ప్రకారం అపాయింట్‌మెంట్ తీసుకొని చూపించుకోవచ్చు. ఓకే సార్. మీరు చిన్న పిల్లలన్నారు. ఈ చిన్న పిల్లలు మొబైల్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఆ ప్రభావం పిల్లల కంటిపై ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? చిన్న పిల్లలు మొబైల్ ఫోన్ వాడడం వలన వాళ్ళ కంటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. వాళ్ళకి కంట్లో ఆహ్, పవర్ మైనస్ పవర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉండి, వాళ్ళు పెద్ద పెద్ద గ్లాసెస్ వాడుకోవాల్సి రావడము, ఇటువంటి ఇబ్బందులుండొచ్చు. సో, మెయిన్‌గా ఈ సెల్ ఫోన్ వాడటం గానీ, ఐప్యాడ్‌లు వాడటం గానీ, వీటన్నిటి వలన ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కంట్లో పవర్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం గమనించినట్టయితే పిల్లలు మొబైల్ అలా పెట్టుకొని అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఇక రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ కంటి చూపుకి ఎంత వరకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందంటారు? చాలా ప్రమాదం ఉంటుందండి. అందుకనే ఈ కోవిడొచ్చిన దగ్గర నుంచి అన్నీ ఆన్‌లైన్ క్లాసెస్ ఇవన్నీ జరగడం వలన కూడా పిల్లలు మొబైల్ ఫోన్‌కి బాగా ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సో, దానివలన కంట్లో పవర్ ఎక్కువగా పెరిగి బాగా ఎక్కువైపోయి దాని ద్వారా రెటీనాలో మార్పులు రావటము, కొద్దిగా రెటినల్ డిటాచ్‌మెంట్‌లు రావటము ఇటువంటివి గూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయటం అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా విలువైన సమాచారాన్ని మా వీఎస్‌పీ ప్రేక్షకుల కోసం అందించారు. ఇలాగే మరింత సమాచారం మీరు ఎప్పుడు మా ప్రేక్షకులకు అందించాలన్నా, ఐ మీన్ ప్రజలకు అందించాలన్నా సరే, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్‌గా ఉంటాం సార్. మాకు కావాల్సిందల్లా ఇబ్బందులు లేని ప్రపంచం. ఏదైతే నేత్ర వ్యాధులు లేని ప్రజలు ఎక్కువగా ఉండాలనేది మా ఆకాంక్ష. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. థాంక్ యూ అండి.